అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 3 ఏళ్ల క్రితం వచ్చి మంచి విజయం సాధించింది. బాలీవుడ్లో వచ్చిన పింక్ చిత్రానికి ది రీమేక్. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ముగ్గురు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్లా నటించారు. పవన్కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 9న విడుదలైంది. కరోనా సమయంలోనూ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది పవన్కి ఎన్నికల పరంగా పాజిటివ్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్లో సాగే కథ ఇది. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా సత్యదేవ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. ప్రతి సన్నివేశం రియలిస్టిక్గా ఉంటుంది అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బాబాయికి మద్దతుగా అబ్బాయి హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. కుటుంబ సమేతంగా పిఠాపురంలోని పురుహుతిక అమ్మవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయనకు చాలా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో బాబాయ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఓ కుటుంబంగా మేమంతా అండగా నిలిచేందుకు పిఠాపురం వచ్చాం. ఈ క్రమంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడికి ఆలయానికి వచ్చాం. ఇంట్లో వాళ్ల కోసం పనిచేయడం కాకుండా ఇలా బయటకు వచ్చి ప్రజలే తన కుటుంబం అని భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మా బాబాయ్ ఎంతో డబ్బున్నా అవన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చారు. ఆయనను చూసి మేము చాలా గర్వపడుతూ ఉంటాం. మొన్న బాబాయ్ నామినేషన్ ర్యాలీ చూశాను, దద్దరిల్లిపోయింది అంటూ వరుణ్ తేజ్ వివరించారు. నటి శృతి హాసన్ తన ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పిందా అంటే అవుననే అంటున్నాయి ముంబై సినీ వర్గాలు. డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తన లవ్ అఫైర్పై శృతి హాసన్ బహిరంగంగా ఎప్పుడూ స్పందించినప్పటికీ ప్రియుడితో తీయించుకున్న ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ జంట ముంబైలో సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ జంట విడిపోయినట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారని, పరస్పర అంగీకారంతోనే తమ బంధానికి గుడ్ బై చెప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ ప్రేమ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో అయ్యారు. తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది నటి సమంత. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చింది. తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక తన అభిమానుల్లో చాలా మందికి వినోదం, ఫ్యాషన్, మేకప్ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, కొత్త అంశాలపై అవగాహన వచ్చినట్లు తెలిపింది. తన మాటలు కొద్ది మందిపై ప్రభావం చూపినా తనకు ఆనందమేనని పేర్కొంది. వీటి ద్వారా కొద్ది మందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అంటూ చెప్పుకొచ్చింది. తన మనసుకు నచ్చిందే చేస్తానని సమంత ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదా కాదా అని 1-2 సార్లు ఆలోచిస్తానని తెలిపింది. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్గా ఉండలేనని పేర్కొంది. అందుకే తానెప్పుడూ మెంటల్ హెల్త్కు ప్రాధాన్యతనిస్తానని వెల్లడించింది. అందుకోసం అవసరమైన వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటానని వివరించింది. నిన్న మొన్నటి వరకు నెగిటివ్ షేడ్స్తో కూడిన పాత్రలతో అభిమానులను సంపాదించుకున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇక నాయిక ప్రధానమైన కథలను సైతం అంగీకరిస్తూ వెళ్తున్నారు. అలా ఆమె చేసిన శబరి సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ దర్శకత్వం వహించాడు. మే 3వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, ఇది తల్లి కూతుల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ. జోనర్ పరంగా చెప్పాలంటే ఇది సైకలాజికల్ థ్రిల్లర్. ఒక సింగిల్ మదర్ తన కూతురికి ఎలాంటి లోటు తెలియకుండా పెంచాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో తన బిడ్డకి ఆపద తలపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందనేది ఈ సినిమా కథ అని అన్నారు.
రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సీతారాముల పాత్రల్లో సాయి పల్లవి, రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా రావణాసురుడి పాత్రను కన్నడ అగ్ర హీరో యష్ పోషిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా రావణుడి పాత్ర కోసం యష్ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలిసిందే. కాస్త భారీ కాయంతో కనిపించేందుకు ఆయన 20 కిలోల బరువు పెరగాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఈ దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఆయన రామాయణ సెట్లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ముంబైలో వేసిన అయోధ్య సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. సాయి పల్లవి జూన్లో షూటింగ్లో జాయిన్ కానుంది. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రసవానంతరం తనకెదురైన అనుభవాల్ని, బరువు పెరిగిన సంగతిని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బరువు పెరగడంతో బాధపడినట్లు తెలిపారు. గర్భం దాల్చిన తర్వాత 32 కిలోల బరువు పెరిగాను. ప్రసవానంతరం కూడా అలాగే ఉన్నాను. దీంతో కొంచెం బాధపడ్డా. బిడ్డను చూసుకోవడంలో మునిగిపోయి బరువు తగ్గడం గురించి ఆలోచించలేదు. సరైన ఆహారం గురించి కూడా పట్టించుకోలేదు. 1.5 ఏడాది తర్వాత శరీర ఆకృతిపై దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 20 కిలోలు తగ్గాను. ఇంకా 6 తగ్గాలి. తల్లైన తర్వాత ప్రతిదీ మారుతుంది. కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. కుటుంబంతో ఉండే సంబంధాల్లో కూడా మార్పు వస్తుంది. మనల్ని మనం మర్చిపోయి బిడ్డలే లోకంగా బతుకుతాం. శరీరంపై పెద్ద ధ్యాస ఉండదు. ఈ అనుభూతి చాలా అపురూపంగా ఉంది. స్త్రీగా పుట్టడం అద్భుతమైన విషయం. బరువు తగ్గడం కోసం నేనేం ప్రత్యేకంగా వర్కౌట్లు చేయలేదు. ఆహారం విషయంలో మార్పులు చేసి నెమ్మదిగా తగ్గానంతే అని చెప్పారు. ఆమెని లేటుగానే పెళ్లి చేసుకుంది. ఆమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలకు కుదిర్చిన పెళ్లి కాదు. ఇద్దరు కలుసుకున్నారు, అభిప్రాయాలు కలిశాయి, మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు కూడా ఉన్నారు. పెళ్లైన ప్రారంభంలో సినిమాలకు దూరమైన ఆమెని భర్తకి ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసింది. చాలా కాలం తర్వాత మధ్యలో 1-2 మూవీస్ చేస్తూ వచ్చింది. అయితే తనకు సినిమాలంటే ఇష్టం. ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఇద్దరు విడిపోయారు. ఒక అండర్స్టాండింగ్తోనే విడిపోయినట్లు చెప్పింది ఆమెని. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విడిపోయినట్లు చెప్పారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే హాలీవుడ్లో స్థిరపడ్డారు ప్రియాంక చోప్రా. అక్కడికి వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్కడి వారెవరూ కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. భారత్లో ఉన్నప్పుడు హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ల కవర్పై నా ఫోటో 6 సార్లు వచ్చింది. విదేశాలకు వచ్చాక ఎవరూ కనీసం నాతో ఒక మీటింగ్ కూడా నిర్వహించలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు, తిరస్కరణలు అనుభవించాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మౌనంగా నా పని నేను చేశాను. అదే ఈ రోజు హాలీవుడ్లోనూ నాకు గుర్తింపు రావడానికి కారణమైంది. భారత్ నుంచి ఇక్కడకు రాగానే ఎంతో భయపడ్డాను. నాకు తెలియని పరిశ్రమ, పలకరించేవారు ఎవరూ లేరు. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న భావన మనసును కుంగదీసేది. అయినా ధైర్యంగా ముందుకు సాగాను అని చెప్పారు. మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ నటన ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళ్తుంది. అనుపమ తనకి ముందు నుంచి ఉన్న క్లీన్ ఇమేజ్కి తగినట్టుగా పరదా అనే ఒక సినిమా చేస్తుంది. విజయ్ శ్రీనివాసులు, శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ కాన్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా వదిలిన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆచార వ్యవహారాలు ప్రభావితం చేసే ఒక సాధారణమైన గ్రామీణ యువతిగా అనుపమ కనిపిస్తోంది. పరిస్థితులను ఎదిరించి సాగే ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. హనుమాన్ మూవీని మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్లోనూ గొప్పగా ఆదరించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా నటుడు తేజ సజ్జా ఏ సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అంతటా నెలకొంది. తేజ సజ్జా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మిరా అనే టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ టైటిల్ను రివీల్ చేశారు. ఈసారి కూడా తేజ సూపర్ హీరో కాన్సెప్ట్తోనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ వీడియో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ సజ్జా కమిట్ అయిన కొత్త సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే తేజ సజ్జాకు రీసెంట్గా నందిని రెడ్డి ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నదని తెలుస్తోంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ బేబీ వచ్చింది. అయితే ఆ సినిమాలో క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నందిని రెడ్డి రెడీ చేసిన కథ మొత్తం తేజ చుట్టూనే తిరగనుందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా వారు నిర్మించే ఈ చిత్రం త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.
బాలీవుడ్లో ప్రముఖ టీవీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా నటుడు గురుచరణ్ సింగ్ అదృశ్యమయ్యారు. 5 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకొచ్చిన ఆయన కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 50 ఏళ్ల గురుచరణ్ ఏప్రిల్ 22న ముంబైకి వెళ్తున్నారని చెప్పి ఢిల్లీలోని ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఆ తర్వాత నుంచి ఆయన సమాచారం తెలియరాలేదు. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన నటుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 22న ఉదయం 8:30 ఈ నటుడు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై బయలుదేరాల్సింది. అయితే ఆయన విమానం ఎక్కలేదని దర్యాప్తులో తేలింది. ఈ మార్గంలో సీసీటీవీ రికార్డులను పరిశీలించగా రాత్రి 9 గంటలకు పాలెంలోని ఓ ట్రాఫిక్ మధ్యలో గురుచరణ్ రోడ్డు దాటుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకుని తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది మంజుమల్ బాయ్స్. ఇటీవల విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులోనూ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా మే 5 నుంచి ప్రసారం కానుంది. 2006లో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని చిదంబరం దీనిని తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ ప్రధాన పాత్రలో నటించారు. కోలీవుడ్లో ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తర్వాత వినిపిస్తున్న పేరు నెల్సన్ దిలీప్ కుమార్. లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే భారీ మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇక నెల్సన్ విషయానికి వస్తే ఆయన సినిమాలో యాక్షన్ సీన్స్ స్టైలిష్గా ఉంటాయి. ఇద్దరి సినిమాల్లోనూ ఎమోషన్ అనేది అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా సీక్వెల్స్ పై దృష్టి పెట్టడం విశేషం. కోలీవుడ్లో తాను హీరో విజయ్తో మళ్ళీ ఒక సినిమా చేస్తే అందులో మిగతా భాషలకు చెందిన స్టార్స్ తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, బాలీవుడ్ నుంచి షారుఖ్, మల్లూవుడ్ నుంచి మమ్ముట్టి ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఇక ఆ సినిమాలో నయనతార మాత్రం ఖాయంగా ఉంటుందని చెప్పారు. నటి కృష్ణ ముఖర్జీ బాలీవుడ్ డ్రామా షో శుభ్ షగున్ నుంచి బయటకు వచ్చేయడానికి గల కారణాన్ని వివరించారు. ఆ నిర్మాతపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్గా మారాయి. నెటిజన్లు ఆమెకు మద్దతిస్తున్నారు. ఆ నిర్మాత తనను వేధించాడని చెప్పినా ఆమె ఆ కారణంగా తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్లు ఇన్స్టా పోస్ట్లో వెల్లడించారు. ఇది రాస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. నేను ఈ షో కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళాను. సోషల్ మీడియాలో అందంగా ఆనందంగా ఉన్నట్లు కనిపించాలని మా భావోద్వేగాలను దాచిపెడతాం. కానీ రియాలిటీ చాలా భయంకరంగా ఉంటుంది. నా భావాలను ఎప్పుడూ బయటకు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు మీ అందరితో నేను అనుభవించిన నరకాన్ని చెప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నేను 1.5 ఏళ్ల నుంచి ఎంతో కఠినమైన సమయాలను అనుభవిస్తున్నా. శుభ్ షగున్ షోను అంగీకరించడం నా జీవితంలో నేను తీసుకున్న చెత్త నిర్ణయాల్లో ఒకటి. దీన్ని ఓకే చేసినందుకు ఎన్నోసార్లు ఏడ్చాను. నిర్మాత నన్ను వేధించాడు. దుస్తులు మార్చుకుంటే ఎన్నోసార్లు తలుపులు కొట్టేవారు. అనారోగ్యంగా ఉందని చెప్పినందుకు ఒకరోజు మేకప్ రూమ్లో బంధించారు. నాకు రావాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు. 5 నెలలుగా ఒక్క రూపాయి చెల్లించలేదు. అందుకే షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఈ విషయంపై ఎన్నోసార్లు బెదిరించారు. న్యాయం చేయమని ఎంతో మందిని అడిగినా ఎవరూ స్పందించలేదు. దీనికి భయపడి వేరే ప్రాజెక్టులు చేయడం మానేశాను అని రాసుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని క్యాప్షన్ పెట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్లుగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో వస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా అభిమానులు మూవీ రిలీజ్కు సంబంధించిన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ చిత్రం రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్, దీపిక, అమితాబ్లపై ఓ క్రేజీ పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు. నా పేరు హర్ష కడియాలండి. కూర్మనాయకి డైరెక్షన్ చేస్తున్నాను. మనం బెక్కం వేణుగోపాల్ గారు నేను పెరిగాను అక్కడనే, ఆయన లక్కీ మీడియాలోనే. సో ఆయన 15 సంవత్సరాలుగా ఆయన ఏంటి ఎలా చేస్తున్నారు అనేది ఇంతవరకు చూసుకొని ఇప్పుడు నేనే ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎలా చేయాలనేది ఇప్పుడు చేస్తున్నాను నేను. సో ఆయన బర్త్డే కారణంగా ఈరోజు అందరూ మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్తూ హ్యాపీ సో మచ్ సార్, హ్యాపీ బర్త్డే. కుదిరనే మనకి కవరసే, సహజమే అన్నది వయసే, సరే అని పరుగులు తీసే, కళ్ళు రాసుకున్న కావ్యమేదో మొదలైందా, ప్రాయమంత సాయమొచ్చి ప్రాణమంత తెగ మురిసిందా,
అరెరే అరెరే గొడవే గుండెలోన నిదరే చెదిరిందే నీ వల్లనా అరెరే అరెరే ఇంతటి మాయలోన పడనంటూనే పడిపోయాననా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గోపి సార్, ఎందుకంటే ఇంతమంది చెప్తున్నట్టుగా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. ఆ యంగ్ టాలెంట్లో నేను కూడా ఒకరిని. సో విక్రమ్ ద్వారా నేను ఈ లక్కీ మీడియాకి పరిచయము. ఈ సినిమా కోసం నేను ఒక ట్యూన్ చేసినప్పుడు సార్కి బాగా నచ్చి నాకు ఇంకొక మూవీ గమ్మత్తు అనే మూవీ ఛాన్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలానే చాలామంది యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా ప్రొడ్యూసర్ గారిని చూడండి ఎంత యూత్ఫుల్గా రెడీ అయ్యారు. మా యూత్ఫుల్ ఫిల్మ్స్ అందుకే బయటకు వస్తున్నాయి ఇట్లాంటివి. అండ్ మా సినిమా ఇప్పుడు ఇంకా కొంచెం ఎడిటింగ్ ఫేజ్లో ఉంది, చెప్తున్నారు. నాకు తెలిసి మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ మీరే ఇవ్వండి సార్ ఏదన్నా. ఇప్పుడు మీ స్పీచ్ కోసమే మేము చేస్తున్నాం. అండ్ వీఆర్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. When I started shooting for the film, I was in a state where I didn't know what to do because this was the first film, and but I'm really thankful. My team supported me like anything, and it became so easy for me. I felt like this is something that I want to do because of my team. అలా చాలామందికి లైఫ్ ఇచ్చారు. 18 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో అందరినీ ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి సినిమాలు చూసే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏదైనా సాధించవచ్చు అని వచ్చాము. సో సార్ మీరు ఇలానే ఎన్నో మంచి బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మాలాంటి ఎంతోమందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సార్ మీ కెరియర్లో మీరు ఎంతోమంది కొత్త యాక్టర్స్కి కొత్త టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ఇస్తూనే వచ్చారు. అండ్ వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. యూఆర్ నోన్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ సార్. అండ్ మరొకసారి నలుగురు కొత్త వాళ్ళతో ఈ సినిమా తీసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ అండి. ఎన్ని సినిమాలు చేసినా ఒక లీడ్ యాక్టర్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా నాకు గోపి గారు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మనిషి అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అగైన్ సార్. We were celebrating in the office and doing workshop. Appudu start in the film shooting, and Gopi sir said like next year definitely we give you a big party ani. So this is it. Wish you a happiest birthday to you sir, and many more birthdays to celebrate. చాలా మందికి ఏంటంటే ఒక యంగ్ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా ఓపిక కావాలి. దానికి ఒక ఏమంటారు మనసు పెట్టి చూస్తే కానీ అర్థం కాదు. అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత రెండో సినిమా, థర్డ్ సినిమా, ఫోర్త్ సినిమా చాలామంది ఇస్తారు. బట్ ఫస్ట్ ఫిలిం నమ్మి మనకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి దాంట్లో లక్కీ మీడియా ఇప్పటివరకు అందరికీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఇక్కడ వరకు వచ్చారు. ఎవరో తండ్రి సంపాదించిన ఆస్తులు ఉంటే ఎంకరేజ్ చేస్తారని కాదు, నన్ను ఈరోజు కాపాడింది నా ఫ్రెండ్స్, నాతో పరిచయమైన నా మిత్రులే. ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, నాతో ఏర్పరిచిన ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను ఈ రోజుకి రీచ్ అయినా. వాళ్ళ గుడ్ రిలేషన్ వల్ల ఈ రోజుకి నేను రీచ్ అయినా. నా ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి ఈరోజు సపోర్ట్ చేసిన ప్రతి మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరితో గుడ్ రిలేషన్స్తో ఈరోజు కొనసాగుతున్నా. వాళ్ళందరికీ నేను కొన్ని మంచి మెమరీస్ ఇచ్చిన, వాళ్ళు నాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు. మేము ఉన్నావు నువ్వు వెళ్ళు అని సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి చాలా ధైర్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. భగవంతుడి దయ వల్ల ప్రతి సినిమా సపోర్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేసినా కూడా వాళ్ళందరూ కొంటారు అని ధైర్యంతోనే ఉన్నాను. ప్రతి సినిమాని వాళ్ళందరూ కొన్నారు. నువ్వు మంచి కంటెంట్ తీస్తావు నన్ను నమ్మి కొన్నారు. 99% దాదాపు వాళ్ళందరూ ఆ మాట నిలబెట్టుకున్నా. అలాగే కొనసాగుతుంది. అండ్ టీజర్ బాగా ఎంజాయ్ చేశారని కనిపిస్తుంది. నేను అడగను ఎక్స్ట్రా మళ్ళీ ఎలా ఎంజాయ్ చేశారని. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. అండ్ ప్రెస్, మీడియా, ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా పెద్ద వెల్కమ్. అండ్ ఈ మూవీ నేను స్పెషల్గా ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో. ఇంకా మాట్లాడడానికి స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా కెరీర్లో వన్ ఆఫ్ ద స్పెషల్ మూవీస్ అవుతుంది. అండ్ ద రోల్ ఐ ప్లేడ్ రత్న, ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్ అండ్ ఐ లవ్డ్ ఇట్. రత్నమాల ఆయన పేరు రత్నమాల, నా పేరు రత్నమాల, ఆయన పేరు రత్నాకర్. సో
థ్యాంక్ యూ సో మచ్ చైతు మా డైరెక్టర్ బ్యూటిఫుల్గా మూవీ తీశారు అండ్ నాగవంశీ గారు అండ్ మై కో స్టార్ నేహా అండ్ విశ్వక్ సేన్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఈ సినిమా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. కెరీర్లో కావచ్చు, లైక్ మేము కష్టపడ్డ విధానం కావచ్చు. నిన్నటితో కరెక్ట్ 1 year అయింది మేము ఈ సినిమాకు పూజ చేసి, అండ్ కరెక్ట్ 1 yearలో ఫినిష్ చేసి టీజర్ రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడ్డాం. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, టీజర్ లాంచ్ కాబట్టి. డెఫినెట్లీ టీజర్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. టీజర్లో అసలు ఏమీ చూపించలేదు. దెర్ ఇస్ నథింగ్, ఏదో అట్లా అక్కడక్కడ నవీన్ ఇంకా మా డైరెక్టర్ కలిసి చాలా చాలా అసలు 1% కూడా ఏం తీయలేదు సినిమా నుండి టీజర్లోకి. బట్ టీజర్కి మించిపోయి ఉంటుంది సినిమా. అండ్ May 17th సమ్మర్లో ఐ థింక్ దిస్ విల్ బీ ఏమో నేనేం చెప్పదలుచుకోవట్లేను, నాకు మాటలు రావట్లేదు. బేసిక్గా మనము చాలా చాలా ఇష్టపడి చేసిన సినిమా, అందుకే ఎక్కువ భయంతో ఉన్నాను అనుకుంటా. సో డెఫినెట్లీ నా కెరియర్ మొత్తంలో ఈ సినిమా తర్వాత బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంటుంది అనుకుంటున్నాను నా కెరియర్. అండ్ థ్యాంక్ యూ వంశీ అన్న, మేమిద్దరం కలిసి చేద్దాం అనుకుని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సినిమా కరెక్ట్గా మాకు దొరికేదాకా వెయిట్ చేసిన సినిమా. అండ్ వెంకట్ గారు, గోపి గారు హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ హోల్ షూట్. అండ్ కేసీ గురించి నేను బిఫోర్ రిలీజ్ మాట్లాడతా. అండ్ మై 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్. సో చెప్పింది కదరా బుజ్జి, ఫాలో అయిపోండి ఇప్పటి నుండి బుజ్జి మీ. అండ్ మా రత్నమాల, లవ్లీ వర్కింగ్ విత్ హర్, చాలా చాలా మజా వచ్చినుండే నీతో యాక్టింగ్ చేస్తున్నాను సేపు అంజలి. అండ్ చాలా మంచి నటులతో పనిచేసినప్పుడు మజా వస్తుందిరా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.